బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళదాం. చేతికి వాచి లేదు, వేలికి ఉంగరం లేదు, ఒంటిపై ఖరీదైన బట్టలు లేవు. గాంధీ మహాత్ముడిలా ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నారని ఓదరగొట్టే చంద్రబాబు ఆస్తి, అది కూడా కేవలం అధికారికంగా మాత్రమే ఎంతో తెలుసా? 931 కోట్లు. పాపం, ఆ సొమ్ముతో వాచి ఎలా కొనగలరు? వేలికి ఉంగరం ఎలా కొనగలరు? సీఎం గారి పేదరికం అలా ఉంది. మరి ఏడీఆర్ దేశం మొత్తం దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలను బయటపెట్టింది. దేశంలోనే చంద్రబాబు రిచెస్ట్ సీఎం అని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచింది. 931 కోట్ల ఆస్తితో చంద్రబాబు రికార్డు సృష్టించారు. అయినా 2 ఎకరాల నుంచి 100 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించగలిగారు? అధికారికంగానే 931 కోట్లు ఉంటే అనధికారికంగా లెక్కకు తేలని ఆస్తులెంత? కుటుంబ సభ్యులందరి ఆస్తులెంత? చంద్రబాబు చేతిలో ఏ మంత్రదండం ఉంది అని ప్రశ్నిస్తే సమాధానం సులభంగానే దొరుకుతోంది. ఆయన దగ్గరున్న ఆ మంత్రదండం పేరు నాలుక. ఎస్, నాలుకే. నోటికొచ్చిన అబద్ధం చెప్పడం, నోటికొచ్చిన హామీలు ఇవ్వడం, ఏదో ఒక విధంగా అధికారంలోకి రావడం. అధికారం చేతిలో ఉంటే 931 కోట్లేంటి 9 లక్షల కోట్లైనా సంపాదించవచ్చు. ఇదే ఆయన గారి పాలసీ కావచ్చు. ఇక అధికారం కోసం చంద్రబాబు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయంటే గోబెల్స్ కూడా సిగ్గుపడేలా. ఓ పక్క సంపద సృష్టితో దేశంలోనే రిచెస్ట్ సీఎంగా ఎదిగిన చంద్రబాబు అప్పుల్లో కూడా రికార్డు సృష్టిస్తున్నారు. కొత్త సంవత్సరం 2025ను 5,000 కోట్ల అప్పుతో స్వాగతం పలుకుతున్నారు. అదేంటి సార్, ఇప్పటికే 6 నెలల్లో 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు కదా, మళ్ళీ ఈ 5,000 కోట్ల అప్పేంటి అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా ప్రశ్నించకండి. 2025లో 2 లక్షల కోట్లు అప్పు సృష్టించాలనేది ఆయన టార్గెట్. ఒక్కటి మాత్రం నిజం, ఆయనకు ఆస్తులు, రాష్ట్రానికి అప్పులు. ఫైనల్గా తేలింది ఇదే. కేవలం నాలుక ద్వారానే 1,000 కోట్లు ఎలా పోగేశారో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. క్వశ్చన్ నెంబర్ 1. జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశారని ప్రచారం చేసి చివరకు రాష్ట్రం మొత్తం అప్పు 6.5 లక్షల కోట్లని అసెంబ్లీలో చెప్పావు. అవునా కాదా? నారా కుబేరా, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2. 4,000 కోట్లతో ప్రభుత్వ భవనాలకు రంగులు వేశారని ప్రచారం చేసి చివరికి అసెంబ్లీ సాక్షిగా అది 100 కోట్లే అని తేల్చావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3. ల్యాండ్ టైటిలింగ్తో జగన్ భూ కబ్జా అంటూ ప్రచారం చేసి ఇప్పుడు కేంద్ర రాయితీల కోసం రీసర్వే కొనసాగిస్తున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4. నాడు నాసిరకం మద్యమని ప్రచారం చేసి నేడు అవే బ్రాండ్లను 20 నుంచి 30 రూపాయలకు పెంచి అమ్ముతున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5. స్మార్ట్ మీటర్లు రైతుల పాలిట ఉరితాళ్లు అని ప్రచారం చేసి ఇప్పుడు అవే మీటర్లు దౌర్జన్యంగా బిగిస్తున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6. ప్రజాధనంతో సిద్ధం సభలని జగన్ నిర్వహించారని ప్రచారం చేసి ఆఖరికి పార్టీ డబ్బుతోనే సభలు జరిపారని ఒప్పుకున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7. బాదుడు లేని పాలన అందిస్తానని హామీ ఇచ్చి 15,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8. వాలంటీర్లకు 10,000 ఇస్తానని ప్రచారం చేసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉందనడానికి జీవోలే లేవంటున్నావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రభుత్వ రంగంలో జగన్ 6,31,000 ఉద్యోగాలు కల్పిస్తే ఒక్క ఉద్యోగము ఇవ్వలేదని దుష్ప్రచారం చేశావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10. సంపద సృష్టిస్తా అని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశావు. అవునా కాదా? నారా కుబేరా గారు, నిజం చెప్పండి. కేవలం నాలుకను నమ్ముకొని మాత్రమే అబద్ధాలు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, వారు ప్రచారం చేసినటువంటి అబద్ధాలు. అవి అబద్ధాలని మనం చెప్పడం కాదు, తనే స్వయంగా మళ్ళీ అసెంబ్లీలో ఒప్పుకున్నవి, ప్రజల ముందు ఒప్పుకున్నటువంటివి. అప్పుల విషయంలో కావచ్చు, రంగులు వేశారనే విషయంలో కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కావచ్చు, చెప్పిన అబద్ధాలని మళ్ళీ తనే స్వయంగా అవి అబద్ధాలని తనే ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది. ఇక ధనిక సీఎం గారి సంపద సృష్టి, రిచెస్ట్ సీఎం అన్నాం కదా, ఏంటి అసలు? ఈ దేశంలోనే 31 మంది ముఖ్యమంత్రులలో
31 మంది ముఖ్యమంత్రులలో అత్యంత ధనికుడైనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? ఈ ప్రశ్నకు ఏడీఆర్ సమాధానం ఇచ్చింది. ఏమని సమాధానం ఇచ్చింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్న 31 మంది, 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలు, మొత్తం 31 ముఖ్యమంత్రుల ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, వారి ఆస్తి ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో రిచెస్ట్ సీఎం, ముఖ్యమంత్రి అని తేల్చింది ఏడీఆర్ రిపోర్ట్. ఇది ఏడీఆర్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇందులో చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు సార్, చంద్రబాబు నాయుడు గారు టాప్ ప్లేస్లో ఉన్నారని. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్. ఇందులో చంద్రబాబు నాయుడు గారు 931 కోట్లతో ఈ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు నిలిచారు. ఆయన పేరిట 332 కోట్లు. ఈ 332 కోట్ల తర్వాత ఏకంగా 931 కోట్లకు వెళ్ళిపోయారు. ఆయనకి మధ్య 600 కోట్లు తేడా ఉంది. ఇక మూడో స్థానంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి 51 కోట్లు. ఆయన ఆస్తి 51 కోట్లు. ఇక తక్కువ ఆస్తి ఉన్న వాళ్ళ లిస్టు కూడా ఒకటి ప్రచురించారు. ఇందులో తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేవలం 15 లక్షల ఆస్తి కలిగి ఉన్నారు. 15 లక్షల ఆస్తి ఎక్కడ? మన చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఎక్కడ? 931 కోట్లు. ఎలా వచ్చింది ఈ డబ్బంతా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? దీనికి సమాధానం రావాలి. చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెబుతారో లేదో తెలియదు, ఆ పార్టీ నాయకులు సమాధానం చెబుతారో లేదో తెలియదు. 930 కోట్లు అన్నది అధికారికంగా ఏడీఆర్ వెల్లడించినటువంటి ఆస్తులు. రైట్, ఇన్ని ఆస్తులు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర. అప్పులతో కూడా ఆయన ఒక రికార్డు సృష్టిస్తున్నారు. ఆస్తుల్లోనే కాదు, అప్పుల్లో కూడా ఒక రికార్డు సృష్టిస్తున్నారు. ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు రాష్ట్రం అప్పుల్లో మునిగిపోతుంది. 2025కి స్వాగతం పలకడానికి కొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉండగా 5,000 కోట్ల రూపాయల అప్పు చేశారు సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. 5,000 కోట్ల రూపాయలు. ఇప్పటికే 1,00,000 కోట్లు దాటిపోయింది 6 నెలల్లో. అంటే ఈరోజు మంగళవారం మరో 5,000 కోట్ల అప్పు. ఇందులో ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఒకసారి చూడండి, ఏ ఏ రాష్ట్రాలు అప్పు తీసుకుంటున్నాయి అనేది, ఎంతెంత తీసుకుంటున్నాయి అనేది క్లియర్గా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు 1,500 కోట్లు ఒకటి, 1,500 కోట్లు ఒకటి, 2,000 కోట్లు ఒకటి. ఒకటేమో 12 ఏళ్ళు, ఇంకోటేమో 13 సంవత్సరాలు, ఇంకోటేమో 14 సంవత్సరాల టెన్యూర్కి తీసుకున్నారు. అయితే తమాషా ఏంటంటే ఆర్బీఐ వేలంలో మొత్తం 24,729 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తుంటే అందులో మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు, అంటే దేశం మొత్తం చేసిన అప్పులో 20% మన రాష్ట్రమే చేసింది ఈరోజు. ఇది మన గొప్పతనం. సంపద సృష్టిస్తానంటే కొందరు నవ్వారు. ఆయనేం సంపద సృష్టిస్తారని. ఏడీఆర్ చెప్పింది సంపద సృష్టించుకున్నారు, 931 కోట్లు ఉంది ఆయన దగ్గర అని. అలాగే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచడంలో కూడా ఆయన రికార్డు సృష్టిస్తూ 5,000 కోట్లకు సంబంధించి 5,000 కోట్లు ఈరోజు తీసుకున్నది. అసలు మొత్తం ఎంత తీసుకున్నారో ఒకసారి గ్రాఫిక్స్ ఉంటే ఒకసారి ప్లే చేయండి. ఆయన తీసుకొచ్చినటువంటి అప్పు ఏ నెలలో ఎంత చేశారు, బడ్జెట్ పరిధిలో ఎంత చేశారు, ప్రభుత్వ గ్యారంటీతో ఎంత చేశారు, అమరావతి కోసం ఎంత చేశారు, ఒక్కసారి క్లియర్గా స్క్రీన్ పైన చూపించండి. ఒకసారి అది చూద్దాం. అది చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. 6 నెలల్లో మన ధనిక సీఎం గారు చేసినటువంటి అప్పులు: జూన్లో 6,000 కోట్లు, జూలై 10,000 కోట్లు, ఆగస్ట్ 3,000 కోట్లు, సెప్టెంబర్ 4,000 కోట్లు, అక్టోబర్ 6,000 కోట్లు, నవంబర్ 4,000 కోట్లు, డిసెంబర్ 9,237 కోట్లు. ఇదే డిసెంబర్ ఈరోజు చేసింది 5,000 కోట్లు. ఇక ప్రభుత్వ గ్యారంటీతో వివిధ కార్పొరేషన్ల పేరుతో చేసినటువంటి అప్పు 13,000 కోట్లు. అమరావతి పేరుతో చేస్తున్నటువంటి అప్పు 31,000 కోట్లు. ఇది కాకుండా అమరావతికి మళ్ళీ 21,000 కోట్ల రూపాయలు సేకరించుకోవడానికి సిఆర్డీఏకి అనుమతించారు. మొత్తం చూస్తే ఈరోజు 1,12,237 కోట్ల రూపాయలుగా తేలింది. 1,00,000 కోట్లు దాటిపోయింది. ఇక్కడ చూస్తే వారి ఆస్తి ఏమో 937 కోట్లు, ఇక్కడేమో 6 నెలల్లో 1,12,237 కోట్లు. 6 నెలల్లో వారు చేసినటువంటి అప్పు. మీలో ఎవరికైనా ఒక్క పథకమైనా వచ్చిందా?
తల్లికి వందనం వచ్చిందా, రైతుకు పెట్టుబడి వచ్చిందా, కనీసం సిలిండర్లు ఎంతమందికి వచ్చింది, ఆ సిలిండర్లు ఒక్కొక్క సిలిండర్ ఇచ్చారు కదా, ఆ డబ్బులైనా తిరిగి పడ్డాయా, ఉచిత బస్సు ప్రయాణం వచ్చిందా, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా, హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు పోసినటువంటి మందు తాగి 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 అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్కి పోతే మీకు ఆరోగ్యశ్రీ కూడా లేదు సార్. నేను మందుబాబులను ముందే హెచ్చరిస్తున్నాను. మీరు తాగి తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటే మీకు కనీసం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మీకు ఆరోగ్యశ్రీ కూడా లేదు, దాన్ని కూడా నిర్వీర్యం చేసి పడేశారు. రైట్, చంద్రబాబుకు ఆస్తులు, రాష్ట్రానికి అప్పులు, ఈ అంశంపైన మనం చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి కారుమూరి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్, అవుతు శ్రీధర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్. సార్, పురుషోత్తం రెడ్డి గారు, దేశంలోనే ధనిక సీఎం ఏడీఆర్ రిపోర్ట్. ఏడీఆర్ ఎప్పుడు ఏదో ఒక సంచలనం బయట పెడుతూనే ఉంటుంది, మీరు ఫాలో అవుతూనే ఉంటారేమో. వాళ్ళు ఈ లెక్కించిన ఓట్లు దీనిపైన కూడా పెట్టారు. అసలు వాళ్ళకి చాలా అనుమానాలు, చాలా విషయాలు బయట పెడుతూ ఉంటారు. ఆ మధ్య కాలంలో ఎమ్మెల్యేలది పెట్టారు, ఎమ్మెల్యేలకి ఒక్కొక్క ఎమ్మెల్యే ఆస్తులు ఏ విధంగా ఉందని. అప్పుడు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు 3వ స్థానంలో ఏమన్నారు, సిద్ధరామయ్య గారు కాకుండా ఇంకొకరు ఎవరో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు గుజరాత్కి సంబంధించి. నెక్స్ట్ సిద్ధరామయ్య గారు, మన డీకే శివకుమార్ గారు సెకండ్ ప్లేస్లోనే ఏమో ఉన్నారు, ఉన్నారా? అది చంద్రబాబు నాయుడు గారు 4వ ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు దేశంలోనే మొదటి సీఎం, రిచెస్ట్ సీఎంలో ఫస్ట్ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనకి అలా ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ రాష్ట్రం అదృష్టంగా భావించవచ్చా? రిచెస్ట్ సీఎం మనకి. అందరికీ నమస్కారం. దురదృష్టవశాత్తు రిచెస్ట్ సీఎం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆదర్శమైన సీఎం గురించి ఎట్లా జరగట్లా. మమతా బెనర్జీ గారు 15 లక్షల రూపాయలతో ఆదర్శమైన సీఎం ఉంటే అది చర్చినట్టు, అదే రాజకీయాల్లో రిచెస్ట్ కి ప్రామాణిక, రిచెస్ట్ కి ఉన్న విలువ ఆదర్శంగా ఉండే వాళ్ళకి లేకపోవడం అనేది దురదృష్టం. అప్పులు, ఆస్తులు, అబద్ధాలు. బేసిక్ గా అప్పులు, ఆస్తులు, అబద్ధాలు చూసుకుంటే చంద్రబాబు గారు ఇచ్చిన లెక్కేవి ఏడీఆర్ గారు దాన్ని రికార్డు తీసుకుని బయట పెట్టారు. ఇది ఏడీఆర్ చెప్పింది కాదు, చంద్రబాబు గారు చెప్పిన లెక్కే అది. ఇది ఇదంతా అఫిడవిట్ల ఆధారంగా ఎట్లా చేస్తారు సార్? మామూలుగా అఫిడవిట్లో కూడా ఇంత లేదనుకుంటాను కదా, ఎట్లా చేస్తారు ఇవి? క్వశ్చన్ లేదు, అఫిడేట్, అది అఫిడేట్ లో ఉన్నట్టువే ఉంది. ఎందుకంటే అఫిడేట్ లో కాకుండా వాళ్ళు ఇప్పుడు 9,000 కోట్లకి ఎట్ట ప్రామాణికం ఉంది, ఇంకా వేరే వేరే రూపాల్లో ఉండేది వాళ్ళు లెక్కలు చెప్పలేరు కదా, అధికారికంగా ఉన్న లెక్క. సందేహంగా ఇప్పుడు వాళ్ళు బయటకు తీసుకుందంతా ఒక చట్టంలో పోసారు వాళ్ళు, అంతే. వీళ్ళందరూ నాకు 900 కోట్ల రూపాయలు చంద్రబాబు గారు చెప్పిన లెక్కే అది. అదేమి వాళ్ళు కాబట్టి దాని బయటికి అన్ని లెక్కలు తీసి ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ అని చెప్పారు తప్ప అది వారు సృష్టించినదే కాదు. ఆన్ రికార్డ్ ఆస్తులు ఇవన్నీ. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. నేను అనుకుంటుంది, ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇంత చర్చనీయాంశం కావడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆస్తులు ఉన్న వాళ్ళ ముఖ్యమంత్రుల్లో మంచి ప్లేస్ లోనే ఆయన ఉన్నాడు, అంత వివాదం కాలేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నేను పేదవాడినని, లేకపోతే నేను ఏమి చేయలేదని ఇవేం చెప్పుకుని, నేను మొదటి ఆయన రాజకీయాలు రాకముందుగా నుంచి వ్యాపారస్తుడు, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, నేను ఆయన వ్యాపారస్తుడుగానే ప్రారంభమయ్యాడు. తర్వాత రాజకీయ నాయకుడిగా వారు శ్రీమతి గారు ఆ వ్యాపారాలు చూసుకుంటూ ఉండొచ్చు. అయితే ఆయన ఎప్పుడు ఇట్లాంటి భేదార్పులు అరవలేదు. ఆయన పద్ధతిగా ఆయన పని ఆయన చేసుకుంటా పోతుంటారు. ఇప్పుడు మనం ఆదర్శాలు అవన్నీ ఎక్కువ చెప్పి ఇట్లాంటివి వచ్చినప్పుడు చర్చనీయాంశం అవుతాయి. అంటే నాకు వాచ్ లేదని ఆయనే చెప్పారు, ఉంగరం లేదని ఆయనే చెప్పారు, గాంధీలాగా ఆదర్శవంతమైన జీవితం గడుపుతా నేను అని కూడా అన్నారు. అంటే ఆ చర్చ లాగా ఇప్పుడు వివాదం అయి ఉండదు. సమస్య ఏంటంటే ఇట్లాంటి మాటలు చెప్పుకున్నా ఉంటే, హెరిటేజ్ కంపెనీ ఉంది, చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా 2 ఎకరాలు ఉండొచ్చు, నాకు ఆ లెక్కలు తెలియదు కానీ రామారావు గారిని కూతురు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత హెరిటేజ్ కంపెనీ పెట్టడం, ఆ డెవలప్మెంట్, సాధారణ డెవలప్మెంట్ కూడా 15-20 ఏళ్ళు చేస్తే 1000 కోట్లు పెద్ద ఇష్యూ కాదు. అది సాధారణంగా వ్యాపారస్తుడుగా నేను ఇట్లా సంపాదించి, నాకు ఆయన షేర్ హోల్డర్ ఉన్నాడు, ఆ హెరిటేజ్ బాగానే అభివృద్ధి చెందింది, ఇంకా ఏదన్నా ఉంటే 1-2 వ్యాపారాలు ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. వాళ్ళు శ్రీమతి గారు ఉన్నారు, వాడు కుమారుడు ఉన్నారు, వాళ్ళు కోడలు అందరూ కూడా డైరెక్టర్లుగా ఉన్నారు కాబట్టి అది పెరుగుండొచ్చు. ఆ పద్ధతిలో నేను సంపాదించుకున్నానంటే ఎవరికేం అభ్యంతరం ఉండదు. అలా కాకుండా ఎక్కువ ఆదర్శాలు చెప్పి, లేకపోతే పక్కన వాళ్ళని ఎక్కువ తిట్టి, అంటే లేని దాన్ని ఉన్నదాన్ని కలిపేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫ్ఐఆర్లు అంతా కలుపుకుంటే బిలో 1000 కోట్స్ కేసు అది. బిలో 1000 కేసు 1400 కోట్లు, 1400 కోట్ల మధ్య 14 కోట్లు ఉంటే 1,00,000 కోట్లను బయట చెప్పేసి 1,00,000 కోట్లు 2,00,000 కోట్లను బయట చెప్పడం, ఇట్లాంటివి ఎక్కువ చెప్పడం వల్ల మన సంగతి ఏంటి, మనకి ఎట్లా వచ్చిందని చర్చ వస్తుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఇట్లాంటివి ఎక్కువ కాకుండా తను వ్యాపారం ద్వారా వచ్చిందని తను సంపాదించుకున్నానంటే వారికి అభ్యంతరం లేదు. అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా చర్చనీయాంశమైన మమతా బెనర్జీ గారు
13 సంవత్సరాలు కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్. అవును సార్. చంద్రబాబు నాయుడు గారు కన్నా చంద్రబాబు గారు 15 ఏళ్ళు ఉండొచ్చు కానీ కంటిన్యూస్ చీఫ్ మినిస్టర్ గా నెంబర్ 1 పర్సన్. ఆదర్శవంతంగా ఉండడం అనేది అభినందించదగ్గ విషయం, చాలా మందికి రోల్ మోడల్ కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ కరప్షన్స్ వీటికి నేను కరప్షన్ అవన్నీ ఆరోపణలు చంద్రబాబు గారి పైన ఈ 900 కోట్లు చేయదలుచుకోలేదు. ఆధారాలు లేవు, అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే 900 కోట్లు సంపాదించడానికి కావాల్సిన కనపడుతోంది అక్కడ హెరిటేజ్ రూపంలో కానీ ఇతర డైరెక్ట్ వ్యవహారాల్లో. ఇంకా అదనం అనేది ఇంకా అవినీతి కేసులు అవన్నీ తేలిన తర్వాత రెండోది కేసులు కూడా 39, 40 ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పైన ఒక 78, అది మన ప్రస్తావన రాలేదనుకుంటా కానీ హైయెస్ట్ కేసులు ఉన్న దాంట్లో తెలంగాణ ముఖ్యమంత్రి తర్వాత 39. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏకంగా 89 కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పింది సార్. కేసులు అనేది పొలిటికల్ కేసులు ఎక్కువ ఉన్నాయి. అవునవును. చంద్రబాబు గారి పైన పొలిటికల్ కేసులు ఉన్నాయి, కరప్షన్స్ కేసులు ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఇవన్నీ ఇవి ఏం తేలుతాయో చూడాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి అంశం. రెండోది అప్పులకి సంబంధించినంత వరకు ఈశ్వర్ గారు బేసిక్ గా ఈ రోజు మొత్తం మీరు ఇచ్చిన ప్రస్తావన ప్రకారం 1,00,000 కోట్లు ఇప్పుడు ఎవరైనా ఆరోపణిస్తే వేరే సంగతి. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి 1,00,000 కోట్లు అప్పులు చేశారు మీరు, ఇది ఏంటి ఎందుకు అయిందని అడిగారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ఖచ్చితంగా మేము నిజంగా 1,00,000 కోట్లు ఎంత చేసినారు, ఏ పద్ధతిలో చేశారు, మీరు ఏ పద్ధతిలో దాన్ని ఖర్చు పెడుతున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారు, మీ ప్రయారిటీస్ అంటే చెప్పాలి. ఆ రోజు అడిగారు కదా, తీసుకొచ్చి జగన్ ఏం చేస్తున్నాడు, జగన్ ఈ రోజు మీరు ఎలా చేస్తున్నారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక డౌట్ కూడా నాకున్నది ఏంటంటే 1,00,000 కోట్లు అంటున్నారు. మన FRBM లిమిట్స్ ప్రకారం 42,000 నుంచి 50,000 కోట్ల రూపాయల పైన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ అప్పులు చేయడానికి చట్టం ఒప్పుకోదు. ఈ 15,000 కోట్లు అమరావతికి తీసుకొచ్చేది FRBM లిమిట్స్ కి వెలుపల, అంటే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కన్సిడర్ చేసుకుని అప్పు ఇస్తా ఉంది, అప్పు తీసిస్తా ఉంది గ్యారంటీ పెట్టి. ఇది FRBM లిమిట్స్ దాటింది, సంబంధం లేదు. కానీ నేనంటుంది 40,000-50,000 కోట్ల రూపాయల పైన అప్పులు చేయడానికి చట్టం ఒప్పుకోనప్పుడు 1,00,000 కోట్లు ఎట్లా చేయగలిగినారు? ఇది బడ్జెట్ పరిధిలోనే 75,000 కోట్లు దాదాపుగా లెక్క తేలుతోంది సార్. అది నాకు అర్థం కాలేదు. 72,000 కోట్లు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? అప్పుడు పురంధేశ్వర్ గారు ఆన్సర్ చేయాలి దానికి. మన అందరికన్నా ఆమె కరెక్ట్ పర్సన్, ఎందుకంటే కేంద్రానికి అబద్ధాలు చెప్పు. ఇప్పుడు 50,000 కోట్ల పైన FRBM పరిధిలో 50,000 కోట్ల పైన చేయడానికి లేదా? ఇప్పుడున్నటువంటి మన బడ్జెట్ మనకున్న GDP వాటిని పరిశీలించినప్పుడు మనకి FRBM లిమిట్స్ ప్రకారం జగన్ గారు ఉన్నప్పుడు 42,000 కోట్లు 45,000 కోట్లు చుట్టూ నడిచింది బడ్జెట్ అప్పులు. అలాంటప్పుడు ఇప్పుడు 75,000 కోట్ల అనే ఆరోపణ బుగ్గన రాజేంద్ర గారు చేస్తున్నప్పుడు 75,000 కోట్లు చేసినారా? చేస్తే ఎట్లా చేయగలిగారు? ఎట్లా పర్మిషన్? ఇది ఎవ్రీ మంత్ లెక్క చూపిస్తున్నాను కదా సార్ నేను అక్కడ డేట్ తో సహా. ఇప్పుడు ప్రభుత్వం చెప్పాలి, ఎట్లా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పాలి. పురంధేశ్వర్ గారు లాంటి వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తా ఉంది, మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తా ఉంది అని చెప్పిన తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారు నో ఇది ఆ లెక్కలని చెప్పింది ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గా. ఈ రోజు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? కేంద్రం అబద్ధం చెప్తా ఉందా, చంద్రబాబు గారు అబద్ధాలు చెప్తున్నాడా, బుగ్గన రాజేంద్ర గారు అబద్ధాలు, మనం అబద్ధాలు చెప్తున్నామా? ఇది తేల్చాలి కదా. కాబట్టి ఈ రోజు పురంధేశ్వర్ గారు లాంటి వారు బాధ్యత తీసుకొని చెప్పాలి, మీరు ఈ అప్పులు కరెక్టే, ఇది లిమిట్స్ ప్రకారం ఇస్తున్నాము, ఎక్కడ కేంద్రానికి అబద్ధాలు చెప్పట్లేదు, లేదా నిజాలు చెప్పి కేంద్రం ఏమైనా స్పెషల్ కన్సల్టేషన్ కింద అప్పులు ఇస్తా ఉంది. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. 50,000 కోట్ల రూపాయల పైన FRBM లిమిట్స్ చేయడానికి అవకాశం లేని రాష్ట్రానికి 75,000 కోట్లు ఎట్ట చేయగలిగినారు? ఇది బడ్జెట్ పరిధిలో ఎట్ట చేయగలిగినారు? బడ్జెట్ బయట అంటే కార్పొరేషన్ అప్పులు, ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు 13,000 కోట్లు కనిపిస్తున్నాయి. ఇది అదనం మీరు FRBM దాటి అది నాకు అర్థం కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పాలి, నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, రెండు చెప్పాలి. ఎట్లా చేయగలిగినారు FRBM లిమిట్స్ దాటి? ఇప్పటికి 1 year మీరు ఇప్పుడు ఇంకా 3 నెలలు ఉంది. జనవరికి అయిపోయింది, ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు 3-5 వేసుకుని ఇంకో 15,000 కోట్లే కదా, లేకపోతే బండి నడవదు. అవును. ఇంకొక డౌట్ కూడా ఏమొస్తుందంటే ఇప్పుడు 1,00,000 కోట్లు ఈ 75,000 కోట్లు అనేది సరిపోతుంది అనుకుందాం. ఇంకా ప్రతి సంవత్సరం 75,000 కోట్లు చేయాల్సిందేగా. అంటే నేను అట్లా అనుకోవట్లేదు 6 నెలలకు లెక్కేసుకుంటున్నా నేను. ఇదేనా సరే 75,000 కోట్లు 1,00,000 కోట్లు సంవత్సరం. నా లెక్క ప్రకారం 2025లో 2,00,000 కోట్లు అప్పు చేస్తారని అనిపిస్తోంది. FRBM పరిధిలో రాదని అనకండి, మీరు దాటేస్తారు. రూల్ ప్రకారం రాదు. నా పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 75,000 కోట్లు 1,00,000 కోట్లు అప్పు చేసినా మీరు ఒక సంక్షేమ పథకం మాత్రం అమలు చేయగలిగినారు. అదేంటి? పెన్షన్స్. మిగిలిన మిగతా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే కదా, ఇంతకు మించి పైన చేయడానికి కూడా స్కోప్ ఉండదు, కొంత పెరుగుతుంది. అప్పుడు సంక్షేమ పథకాలు ముగిసిపోయినట్టు అని అనుకోవచ్చా? మిగతా పథకాలు ఇప్పుడు ఈ లిమిట్ ఇంక కొత్తగా ఈ 2-3 ఏళ్ళ సంపద సృష్టి ఏమి ఉండదు, అప్పుల సృష్టి తప్ప. మరి అలాంటప్పుడు ఎట్లా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు వచ్చే సంవత్సరం మాత్రం? కాబట్టి ఇవన్నీ ఆందోళన కలిగించే అంశాలు. అందువల్లనే ఈ బడ్జెట్ పరిధిలో ఏమేమి చేయలేము కాబట్టి బడ్జెట్ కి అవతల అమరావతి పేరుతో అప్పులు చేస్తారు. అంటే ఈ బడ్జెట్ పరిధిలో ఇంత మించి చేయడానికి కూడా ఏమి లేదు, పెట్టడానికి కూడా ఏమి లేదు. అంటే అప్పులు ఎట్లా తీసుకొస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తా ఉంది, మీరు ఏ పరిధిలో తీసుకొస్తారు? ఇంకొక ఆన్సర్ కూడా ఏం చేయాలంటే
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తీసుకొచ్చి నేరుగా జనం జోబులో వేసేసినాడు, అంతకుమించి ఆయన చేసింది ఏమీ లేదని అన్నాం. అవును, గుడ్. 42,000 దాదాపు 2 లక్షల చిల్లర కోట్లు అనుకుంటే ఆయన 2,50,000 కోట్లు డైరెక్ట్ గా జనం జోబులో వేసిన డబ్బులు, అది క్లియర్ కనపడతా ఉంది. సరే, జనంలో ఒప్పులేసిన తప్ప వేరే చర్చ పెడదాం. పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు చేసుకొచ్చి మీరు ఇప్పుడు ఆరోపణలు వస్తున్నట్టుగా ఒక సంక్షేమ పథకం మిగతాది ఎక్కడ పెట్టినట్టు, లేదా ఏ ప్రయారిటీ ఏంటి, మీ ప్రయారిటీ ఏంటి? అప్పుడు జగన్ ప్రయారిటీ తప్పు, ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటి? అప్పులు తీసుకొచ్చే దాంట్లో ప్రయారిటీ ఏంటి? ఖర్చు పెట్టే దాంట్లో ప్రయారిటీ ఏంటి? ఎక్కడ పునరుత్పాదక వ్యయాన్ని మీద పెడుతున్నారు? ఇప్పుడు జగన్ పెట్టలేదు, గుడ్. మీరేం పెడుతున్నారు? ఈ 1 year లో ఇది పునరుత్పాదక వ్యయం మీద మేము పెడుతున్నటువంటి బడ్జెట్ ద్వారా అప్పులు అని ఒక ఉదాహరణ ఏంటన్నా, ఒక అమరావతి అనేది అది సపరేట్ బడ్జెట్. ఓకే, కాబట్టి ఎక్కడ పెడుతున్నారు, ఏ ప్రయారిటీలో పెడుతున్నారు, ఇవన్నీ చూసినప్పుడు ఆందోళన కలిగించే అంశం. ఖచ్చితంగా చంద్రబాబు గారి ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అన్నిటికన్నా మించి పురంధేశ్వర్ గారు బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చెప్తా ఉందా, కేంద్ర ప్రభుత్వం తప్పు చెప్తా ఉందా, మనం తప్పు చెప్తున్నామా, ఆమె పెద్ద మనిషి తరహా తీసుకొని, ఎందుకంటే అప్పుడు చాలా పెద్ద పాత్ర పోషించారు. ఏంటి, ఫైనాన్స్ మినిస్టర్ డైరెక్ట్ కంప్లైంట్ చేశారు, అబద్ధాలు చెప్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఏంటి నిజం ఊరు చెప్తున్నారు, పురంధేశ్వర్ గారు చెప్తే కొంచెం క్లారిటీ వస్తుంది. రైట్. అవుతు శ్రీధర్ గారు, ఈ విషయం మాట్లాడే ముందు అసలు నారావారిపల్లిలో ఏం జరుగుతుందో చెప్పండి సార్. అసలు ఏం అర్థం కావట్లేదు, నాకేదో మైండ్ బ్లాంక్ అయ్యే వార్త ఒకటి విన్నా నేను ఇప్పుడే. ఈశ్వర్ గారు నమస్కారం అండి. నమస్తే. ప్రేక్షకులకి, సాక్షి ప్రేక్షకులకి, పెద్దవాళ్ళకి అందరికి నమస్కారం అండి. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సంపద సృష్టిలో కొత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే, మా నాన్నగారు బెల్లం అమ్మి 70,000 తీసుకొచ్చి నాకు ఎలక్షన్ ఖర్చులకు ఇచ్చారు 78 అని చెప్పారు. మరి ఆ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ నాన్నగారికి ఆ రోజు ముందు 2 ఎకరాలు, 2 ఎకరాల పొలంలో ఏ విధంగా 78,000 70,000, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చూస్తే తెలుస్తుంది. 70,000 రూపాయలు బెల్లం ఆ రోజులో అమ్మటానికి డబ్బులు ఒక రైతుకు రావాలంటే దాదాపు ఒక 500-600 ఎకరాలు ఉండాలి. అవును కదా. సో మరి అంత ఆస్తిపరుడు ఇవాళ రోజున, నేను 2004 వరకు మనకి ఆన్లైన్ లో అఫిడవిట్లు దొరికినాయండి. 2004లో కూడా ఆయన పేరు మీద ఎప్పుడు కూడా నారావారిపల్లిలో 1 సెంటు పొలం కనపడినట్టు లేదండి. లేదా? లేదు. 2 ఎకరాలు కూడా లేవా? 2004లో లేదు, 2009లో లేదు, 2014 లేదు, 2019 లేదు. 2 ఎకరాలు కూడా లేదు, కనపడలేదా? 2004 నుంచి లేదు. 2 ఎకరాలు ఉన్నట్టుగా ఎక్కడా లేదా? 2 ఎకరాలు ఆయన పేరు మీద లేదండి, ఉండదు. ఓకే. సో అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మరి ఎవరికి పంచుకున్నారు అనేది దాని మీద డీటెయిల్స్ లేవు. ఓకే. ఒకవేళ నిజంగా ఆయనకి 70 ఎకరాలు 80 ఎకరాలు పొలం ఉంది అని చెప్పే పని అయితే, ఇవాళ ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉండాలి కదా. రామ్మూర్తి నాయుడు గారి పేరు మీద, చంద్రబాబు నాయుడు గారి పేరు మీద, లేకపోతే వాళ్ళ సిస్టర్స్ పేరు మీద, ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉండాలి. అవును. సో ఇది ఒక పక్కన పెడితే, సంపద సృష్టిలో కొత్త పుంతలు తొక్కుతున్నాం మనం. నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఏం చేశారో తెలియదు కానీ 2018లో నారావారిపల్లిని ఒక టూరిజం స్పాట్ కింద కనిపెట్టేసేసి టూరిజం గెస్ట్ హౌస్ కట్టారండి. కడతానికి 54 లక్షల రూపాయలు రిలీజ్ చేశారు. సో ఇది సంపద సృష్టి అన్నమాట. నారావారిపల్లిలో టూరిజం గెస్ట్ హౌస్ కి 55 లక్షలా? 54 లక్షలు నారావారిపల్లిలో. మరి నారావారిపల్లిలో టూరిజం గెస్ట్ హౌస్ ఎందుకోసమో నాకైతే తెలియదండి. బహుశా పురుషోత్తం రెడ్డి గారు చెప్పాలి. పురుషోత్తం రెడ్డి గారు అక్కడ వాళ్ళే, నేను అక్కడి వాడినే, పక్కనే ఉంది నారావారిపల్లి. అక్కడ టూరిజం అంత డెవలప్ అయినంతగా నాకైతే కనబడలేదు. మేబీ ఈ మధ్య కాలంలో ఏమైనా అయిందేమో నాకు తెలియదు. మరి పురుషోత్తం రెడ్డి గారు మీరేమన్నా చూసారా టూరిజం స్పాట్ గా నారావారిపల్లిని? సరే, స్పాట్ కాదు కానీ అలిపిరికి దగ్గరగా ఉంటుంది. అలిపిరికి దగ్గరగా ఉంటే అది అలిపిరికి వచ్చేది యాత్రికులు వస్తారు కదా. అలిపిరి కాదు, చంద్రగిరి మెట్లు అంటారు కదా, శ్రీవారి అది ఎక్కడ, అది మెట్ అయినా సరే శ్రీవారి మెట్టు ఉండేది అక్కడ శ్రీనివాస్ మంగాపురం. వాట్సాప్ పెడుతున్నాను చూడండి. ఆ తర్వాత నారావారిపల్లె పల్లెటూరులో టూరిజం గెస్ట్ హౌస్ అని చెప్పి 2019లో శాంక్షన్ చేశారు. 2018లో జీవో పెట్టాను చూడండి, 54 లక్షలు. అవును. 2018 జనవరి 5.
జనవరి 5. జనవరి 5న. సో ఈ విధంగా సంపద సృష్టికి కారణాలు వస్తా ఉంటాయండి. ఓకే. అలాగే కొన్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి మోడస్ ఆపరెండి ఎలా ఉంటదంటే, ఒక ఇప్పుడు మనం 2004 నుంచి 2014, 19, 24 వరకు ఆయన అఫిడవిట్స్ తీసుకుంటే అనూహ్యమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి హెరిటేజ్ షేర్ ని 10 రూపాయలు ఫేస్ వాల్యూగా ఉన్నప్పుడు 10 రూపాయలుగా చూపిస్తారు, దాని 2 రూపాయలు వచ్చినప్పుడు 2 రూపాయలు చూపిస్తారు. ఓకే. ఒక్కోసారి దాని మీద ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ లో షేర్ సర్టిఫికేట్స్ నుంచి, అదే షేర్ నుంచి వచ్చిన ఎర్నింగ్స్ ఉంటాయి, ప్రతి డివిడెండ్స్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ కూడా కలిపి చూపించాల్సి వచ్చినప్పుడు దాన్ని హైక్ చేసేసి పెద్ద వాల్యూ కింద, ఇప్పుడు ఏదైతే 500, 600 రూపాయలకు వచ్చేసిందో ఆ వాల్యూ చూపిస్తారు ఒక్కోసారి. సో దీన్ని క్షుణ్ణంగా మనం గనక గమనిస్తా ఉంటే ఆయన చేసే మ్యానిపులేషన్ అంతా కనపడతా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని సూట్ కేస్ కంపెనీలు పెట్టారు అని చెప్పి విమర్శిస్తా ఉంటారు. దాదాపు 18 పైగా కంపెనీలు నారా భువనేశ్వర్ గారు, నారా లోకేష్ గారు డైరెక్టర్లుగా ఉన్నటువంటి కంపెనీలు 2017 వరకు ఉన్నాయి. ఎన్ని కంపెనీలు? 17 పైన కంపెనీలు అండి. నిర్వాణ ఎస్టేట్స్, నిర్వాణ హోల్డింగ్స్, హెరిటేజ్ గోల్డ్ ఫైనాన్స్, ఇట్లాంటివి చాలా కంపెనీలు ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా లోకేష్ గారు 2017 ఏప్రిల్ వరకు మెంబర్, అదే డైరెక్టర్ గా ఉన్నారు. ఎప్పుడైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో వాటిని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారో లేకపోతే ఏమైతే తెలియదు, ఆయన బయటకు వచ్చేసారు. కొన్ని రోజులు వాళ్ళ మదర్ పేరు మీద కూడా ఉన్నాయి. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం గమనిస్తే ఆయన చేసి పక్కన ఆయన మీద తోస్తారు. ఇందాక పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడతా జగన్ గారి మీద 1000 కోట్ల అవినీతి జరిగింది, అదే సిబిఐ చార్జ్ షీట్ లో 1000 కోట్లు లెక్క చెప్పారు, లేకపోతే 1400 కోట్లు లెక్క చెప్పారు. మరి బ్యాంక్ లోన్లు ఎవరు కడతారండి? సాక్షికి ఆ రోజున బ్యాంక్ లోన్ తీసుకొచ్చింది, లేకపోతే ఆయన పేరు మీద వ్యక్తిగతంగా తీసుకొచ్చిన లోన్లు దాదాపు 800 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్స్ ఉన్నాయి. ఈ 1000 కోట్లు 1400 కోట్లు ఏదైతే మీరు లెక్క చెప్తా ఉన్నారో అట్లా 850 కోట్ల రూపాయలు బ్యాంక్ లోన్లు ఉన్నాయి. ప్లస్ లగడపాటి రాజగోపాల్ గారు 50 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఆయనకి లాభంతో పాటు వెనక్కి ఇచ్చేసిన సంఘటన కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మసిపూసి మారేడుకాయ చేసే దాని విధంగా చూస్తాం. రెండోది, అదే మనం హెరిటేజ్ లో చూస్తే ఇవాళ కూడా మోహన్ బాబు గారు మీడియా ముందుకు వచ్చి అప్పుడప్పుడు హెరిటేజ్ కంపెనీ నాది అని చెప్పి గోలగోల చేస్తా ఉంటారు. అవును. అలాగే చిట్టూరి లేకపోతే చుండూరి అని ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో హెరిటేజ్ లో, వాళ్ళని ఏ విధంగా బయటకు పంపించేశారు అనేది అందరికీ తెలుసు. సో ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకుంది ఏదైనా కానీ, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, దాదాపు 18 పైగా కేసుల్లో అదే మన ఆస్తులు ఎక్కువగా ఉన్నాయని ఏసీబీ కేసులు కానివ్వండి, కరప్షన్ కేసెస్ లో కానివ్వండి, ఆయన వివిధ సందర్భాల్లో స్టే తెచ్చుకున్నారు. ఆ స్టేలు వెకేట్ అయిపోయినాయి అంటారు, కొన్ని ఏమో ఉన్నాయంటారు, మనకైతే కరెక్ట్ గా తెలుసుకోలేరు. అలాగే లక్ష్మీ పార్వతి గారు 2001లోనో 2002లోనో కేసు వేస్తే ఆ కేసు మొన్నటి వరకు కూడా విచారణకు రాలేదు. సో ఈ విధంగా ఆయన ఒకదానికి మసిపూసి మారేడుకాయ చేసుకొని చేయటం వలన ఆయన సైడ్ ఏదైతే ఈ బలమైనటువంటి మీడియా, బలమైనటువంటి జర్నలిస్టులు, ఆయన కోసం పనిచేసే జర్నలిస్టులు ఉన్నారో ఈ నిజాలను బయట తీసుకొచ్చే ప్రయత్నం ఎప్పుడు చేయరు. ఒక చిన్న కేసు జస్ట్ 300 కోట్ల కుంభకోణంలో గిలగిలా కొట్టుకొని ఇవాళ కూడా సిద్ధార్థ రుద్ర గారు కోర్టులో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదని ఎక్కడా వాదించలేదు. విజయవాడ కోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, 17A ప్రకారం గవర్నర్ గారు పర్మిషన్ తీసుకోలేదని అంటారే గాని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదని చెప్పి ఎక్కడ మాట్లాడు. అంటే ఆయన తెలుసు అంటారా సిద్ధార్థ రుద్ర గారికి తెలియకపోతే ఆయనకి ఫీజు ఎట్లా కట్టగలరండి? ఓకే, సిద్ధార్థ రుద్ర గారి ఫీజు మీరు నేను కట్టగలమా, లేకపోతే ఇంకోళ్ళు కట్టగలరా? సో ఖచ్చితంగా అవినీతి అనేది చేశారు. సో చేయకపోతే సిద్ధార్థ రుద్ర గారు చెప్పొచ్చు కదా, దీని మీద కావాలంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేసుకోండి, ఈడీ ఎంక్వైరీ చేసుకోండి,
మా క్లయింట్ నిరపరాధి. ఇందులో ఇప్పుడు ఈ 931 కోట్లు అనేది ఆదాయానికి మించి ఆస్తుల కిందకి ఏమైనా వస్తుందా? కాదండి, ఈ 931 కోట్లలో మనకి రాదు. ఎందుకోసం అంటే ఆల్రెడీ అవి ఆడిటెడ్ ప్రాపర్టీస్, అవి ఆల్రెడీ లో నుంచి వచ్చినాయి కాదు. ఇప్పుడు మనం ఏం అడుగుదామంటే 931 కోట్లు అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆ పేరు మీద ఆయన సంతకాలు పెట్టిచ్చేస్తే ఆయనకి 1500 కోట్లు ఇస్తాం. ఎందుకు? ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయగలరా? 1500 కోట్లు బయటలో ఇచ్చేస్తాం. ఆయన పేరు మీద ఉన్న ఆస్తులు భారతదేశంలో గాని విదేశాల్లో గాని ఉన్న ఆస్తులు మొత్తం పలానా వాళ్ళకి మేము ఇచ్చేస్తాం. ఇదిగో నేను ఈ 1500 జగన్ గారు ఛాలెంజ్ చేశారు, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాం, మీరు చెప్పిన వాల్యూలో 20% ఇవ్వండి అని. మేము చెబుతున్నాం 150% ఇస్తాం. నువ్వు డిక్లేర్ చేసిన ప్రాపర్టీస్ కి 150% ఇస్తాం. తర్వాత ఒక్క నిమిషం అండి, ఇంతకు ముందు 2019 వరకు లోకేష్ గారు సంవత్సరానికి ఒకసారి, చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఒకసారి వచ్చి ప్రపంచంలో నేను మా నాన్నగారు అంత అత్యంత నిజాయితీ పరులు ఎవరు లేరు, మా ఆస్తులు ప్రకటిస్తున్నాం అని వచ్చేవాళ్ళు. అది ఒక జోకర్ ఎపిసోడ్ లాగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసిన తర్వాత దాన్ని 2019 తర్వాత ప్రకటించడం మానేశారు. ఎందుకంటే అప్పటి నుంచి ప్రజలు ప్రకటిస్తున్నారు మీ ఆస్తులు ఎంత అని. 43 కోట్ల రూపాయలు నా ఆస్తి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 2017, 18, 19లో చెప్పారు. అక్కడ నుంచి 931 కోట్లకి ఏ విధంగా ఎదిగారు? ఇది కదా కావాల్సింది. అంటే ఏడీఆర్ ఈ విధంగా బయట పెడుతున్నానని అనుకోలేదేమో పాపం. అంటే ఏడీఆర్ అంటే కొంతమంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జర్నలిస్టులని, లేకపోతే మన జర్నలిజంలో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులు ఎంత ఏడీఆర్ తీసినట్టు తీసి ఎవరు చేయరు, ప్రపంచం మొత్తం మేనేజ్ చేస్తాం అనుకున్నారు. అవును, అందుకోసమే ఇక్కడ సాక్షి కావాలంటే ఇప్పుడు సాక్షి మీద ఒక ముద్ర వేస్తుంటారండి, సాక్షి చెప్తే వినొద్దు అని. ఎందుకోసం అంటే సాక్షి ఒకటే కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆస్తుల గురించి డిబేట్ పెట్టింది, మిగిలిన ఛానల్స్ ఎక్కడా రావు కదా. రైట్. సో రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు రెండో సైడ్ ఆఫ్ ది కాయిన్ చూయించడం, సెకండ్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూయించడమే సాక్షి ఉద్దేశం. రైట్. వెంకటరెడ్డి గారు, ఏంటిది ధనిక సీఎం అంటే ఆస్తులేమో ఆయనకు, అప్పులేమో రాష్ట్రానికి. ఈరోజు 5,000 కోట్ల అప్పు. అంటే మంగళవారమే కదా, మంగళవారం ఓకే. సోమవారం పోలవరం, మంగళవారం అప్పుల వారం. అది ఎత్తుకుపోయింది కానీ మంగళవారం అప్పుల వారం అయితే కంటిన్యూ అవుతుంది. సోమవారం పోలవరం అనేది 5 ఏళ్ల కిందటే చెప్పాడు, అది ఎత్తుకుపోయింది. కానీ సరే, మంగళవారం అలియాస్ అప్పుల వారం తరపున అప్పుల రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ ఆశ్రయం కాబట్టి వాళ్ళందరికీ, అట్లానే బాబు ఈ ఏదైతే ఈ డిబేట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకి, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి చేస్తానగానే పాప అమాయకంగా నమ్మినటువంటి, ఆయన కళ్ళ బొల్లి కబుర్లు నమ్మినటువంటి అమాయక ప్రజలందరికీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఓటర్లందరికీ నమస్కారాలు. 2024 అప్పుల వారానికి, అప్పుల ఇయర్కి బై బై చెప్తూ, ఏదైతే అప్పుల రాష్ట్రం ధనిక సీఎం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం మునిగిపోయి సీఎం మాత్రం నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి అప్పుల రాష్ట్రము ధనిక సీఎం రెండు మనమే ఉన్నాం కాబట్టి ఆ కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇప్పుడు ఆస్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2023 లెక్కల ప్రకారం, ఏడీఆర్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 668 కోట్లు. ఏది 668 కోట్లు 2023 లెక్కల ప్రకారం భారతదేశంలోనే రిచెస్ట్ ఎమ్మెల్యేలో 4వ ప్లేస్. దేశం మొత్తంలో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యే లిస్ట్ మొత్తం చూస్తే ఆ ఎమ్మెల్యేలు అందరిలోకి వెళ్ళా. సో 4వ ప్లేస్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2023 సంవత్సరం అంటే గడిచిన ఏడాది. అప్పుడు ఆయన ఆస్తి 668 కోట్లు. ఇది ఏడీఆర్ ఏ లెక్కల ప్రకారం ఇచ్చిందంటే, వాళ్ళు అఫిడవిట్లో ఇచ్చినటువంటి దాని ప్రకారం గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం, ప్రైవేట్ వాల్యుయేషన్ ప్రకారం కాదు, గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం. ఎందుకంటే మీ గవర్నమెంట్ వాల్యుయేషన్ తక్కువ ఉంటుంది, ప్రైవేట్ వాల్యుయేషన్ వచ్చేటప్పుడు దానికి 10 కూడా ఉంటుంది కొన్ని ఆస్తులకు సంబంధించి. సో 668 కోట్లు ఆ సంవత్సరం ఇస్తే ఇప్పుడు 931 కోట్లు అయింది. ఏది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోయినా, ఆయన అపోజిషన్లో ఉన్న సంవత్సరానికే 263 కోట్లు పెరిగింది. 2024 ప్రకారం 931 కోట్లు. ఇప్పుడు ధనిక సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇది గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం అఫీషియల్గా చూపించినటువంటి లెక్క. ఇదే ఉందా చంద్రబాబు నాయుడు గారికి? మొన్నే కదా సార్ 2,000 కోట్లకు సంబంధించి ఐటీ అప్పుడు పట్టుకుంది. 2,000 కోట్లు
2,000 కోట్లు ఐటీ పట్టుకుంది. ఐటీ శ్రీనివాస్ని వాళ్ళందరినీ 2,000 కోట్లకు లెక్కలు అడిగింది. అవును. సో చంద్రబాబు నాయుడు గారి ఆస్తి 10 లక్షల కోట్ల పైన ఉంటుంది. ఈరోజు అంబానీ అదానీకి ఈక్వల్గా చంద్రబాబు నాయుడు గారు ఆస్తి ఉంటుంది. మీరు 10 లక్షల కోట్లు నేను చెప్పలేదు సార్. 2001లో 2,000 కోట్లు అని చెప్పి తెహల్కా ఇచ్చింది. 2001వ సంవత్సరం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఏదైతే తెహల్కా ఇచ్చింది దాని ప్రకారం సార్ 2001లోనే బాబు ఆస్తుల విలువ 2,000 కోట్ల పై మాటే. ఆయనకు మలేషియాలో షాపింగ్ మాల్, సింగపూర్లో హోటల్, హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో 120 ఎకరాలు కొనుగోలు చేశారు. తెహల్కా ఇచ్చిన లెక్క 2001. ఇప్పుడు మనం 2025 మాట్లాడుకోబోతున్నాం, రేపు 2025. హైదరాబాద్ హైటెక్ సిటీ ప్రాంతంలో 120 ఎకరాలు. అట్లానే నెల్లూరు జిల్లా బల్లాయిపల్లి దగ్గర ఎకరం 8,000 చొప్పున 300 ఎకరాలు కొన్నాడు. అప్పుడు 2001 నాటికి అక్కడ ఎకరం 3 లక్షలకు చేరింది. ఒడిశా గోపాల్పూర్ దగ్గర 100 ఎకరాలు, బెంగళూరు సమీపంలోని హోసూర్ రోడ్లో 45 ఎకరాలు, అట్లానే ముంబై, చెన్నై, ఊటీల్లో బాబుకు విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయి. సో ఇవన్నీ బాబు ఫామ్ హౌస్, గార్డెన్లకు సంబంధించి బాబు ప్రభుత్వం 15 విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకొని దాంట్లో కమిషన్లను కొట్టేసిందని మొత్తం తెహల్కా బయట పెట్టినటువంటి బాబు పురాణం 2001. 2001లోనే 2,000 కోట్లు. 2001లోనే 2,000 కోట్లు. 1900 లక్ష కోట్లు అనడానికి నా దగ్గర ఒక ఆధారం ఉంది. దాన్ని ఎవరో తప్పు పట్టలేరు. అంత మంచి చెప్పాడు కదా ఆయన చెప్పాడు కదా చంద్రబాబు వినిపిస్తాయి. వినిపించదు. ఒక సంవత్సరం మన పన్నులు కట్టేది కేంద్రానికి 6,000 కోట్లు, ఈయనిచ్చింది 1,100 కోట్లు. కేసీఆర్ అంటాడు నేను ఒక 500 కోట్లు ఇవ్వాలనుకున్నా నరేంద్ర మోడీ కోప్పడతాడని నేను ఇవ్వలేదు అని ఆయన మాట్లాడంటే నువ్వు భిక్షం వేస్తావు. నాకు 500 కోట్లు ఎవడికి కావాలి? నీ 500 కోట్లు నా ఆస్తి 1,00,000 కోట్లు. ఇది 1986 సంవత్సరం అనుకోండి సార్. 86 ఐ థింక్ 86, 87 టైంలోనే 3 కోట్ల రూపాయలు లంచం తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. 3 కోట్లు ఆ రోజుల్లోనే లంచం తీసుకున్నాడంటే మరి ఈ నాస్తి 10 లక్షల కోట్లు ఇప్పుడు దాటకుండా ఎట్లా ఉంటుంది? నేను చెప్పలే, అది స్వయాన ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలను ఒక పుస్తకం రాశారు. దాంట్లో పేజీ నెంబర్ 59లో 1985 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సారా బ్లాంటింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రామారావు గారు డెసిషన్ తీసుకున్నారు. అది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఒక వ్యక్తి వచ్చి కలిశాడు. అతను తమిళనాడుకు చెందినటువంటి పురుషోత్తం అతని పేరు. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చింది, ఆ డీల్ని తీసుకొని వచ్చింది కేరళ నుంచి రాజ్యసభకు ఎన్నికైనటువంటి ఉన్నికృష్ణనాయని తీసుకొని వచ్చాడు. ఆ రోజు 3 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు కారు డ్రైవ్ చేసుకుంటా, ఏది ఇప్పుడు తాజ్ బంజారా ఉంది కదా సార్, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆయనే కారు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి గోని సంచిలో 3 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ విషయం రామారావు గారికి తెలిసిన తర్వాత ఇది ప్రైవేట్ వ్యక్తులకి లేదు, ఇట్లా చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని తెలిసినాక ఇది ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాక ఆ 3 కోట్ల రూపాయల్లో ఎంతో కొంత రిటర్న్ చేశాడు. చాలా వరకు రిటర్న్ చేయలేదు. అంటే దాదాపుగా 1.5, 2 కోట్లు ఇంత దగ్గర పెట్టుకున్నాడని. 1986, 87 టైంలోనే. అండ్ మరి అట్లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆస్తి రోజు 10 లక్షల కోట్లు ఎందుకు ఉంటుంది సార్? ఆయన చెప్పాడు, ఆయన 1,00,000 కోట్లని అఫీషియల్గానే అనౌన్స్ చేసాడు. నోట్ ఇప్పుడు నాకు లేని ఆస్తులు అయితే ఎవరు చెప్పలేడు కదా, చంద్రబాబు నాయుడు ఉన్నాయో చెప్పాడు కదా. సో ఆయనకు ఉన్నదంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ధనిక సీఎంకు సంబంధించి. 2 అప్పులు, ఇందాక ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం దాటి అప్పులు చేస్తున్నారు అని పురుషోత్తం రెడ్డి గారు అన్నది ఎగ్జాక్ట్గా కరెక్ట్ సార్. ఎందుకంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక మొన్న అక్టోబర్ 1వ తారీఖు రాసింది సార్, మరో 3,000 కోట్ల అప్పు అని రాసి దాంట్లో వాళ్ళు రాశారు ఇప్పటికీ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 47,000 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాని తర్వాత అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అప్పులకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి మరో 15,000 కోట్ల అప్పులకు అనుమతి వచ్చే అవకాశం ఉంది. అంటే 47,000 ప్లస్ 15,000 అంటే 62,000 కోట్ల వారికి మాత్రమే అక్కడ ఉందని చెప్పి వాళ్ళు రాశారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆర్బీఐలో తీసుకున్నటువంటి అప్పు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తీసుకున్నటువంటి అప్పు 68,237 కోట్లు. ఇది కేవలం ఆర్బీఐ ద్వారా తెచ్చినటువంటి అప్పు. అది కాకుండా ఏపీఐసిసి ద్వారా 5,000 కోట్లు, మార్కెట్ ద్వారా ఒకసారి 1,800 కోట్లు, ఒకసారి 3,200 కోట్లు, ఒకసారి 1,000 కోట్లు, అది మొత్తం 6,000 కోట్లు. ఏదైతే పౌర సరఫరాల శాఖ నుంచి 2,000 కోట్లు. అంటే ఇది కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పు 13,000 కోట్లు. 68,237 కోట్లేమో రిజర్వ్ బ్యాంక్ నుంచి. అంటే మీరు అన్నట్టు మంగళవారం తెచ్చినప్పు, మంగళవారాలు అన్ని కలిపి తెచ్చినటువంటి అప్పు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ 6.5 నెలల మంగళవారాల్లో తెచ్చినటువంటి అప్పు 68,237 కోట్లు. ఏదైతే మంగళవారంతో పని లేకుండా, ఆర్బీఐతో పని లేకుండా ఏదైతే కార్పొరేషన్ ద్వారా తెచ్చినటువంటి అప్పు 13,000 కోట్లు, అమరావతికి సంబంధించి వీళ్ళు ఆల్రెడీ 31,000 కోట్లు ఇప్పటికీ ఏదైతే పలానా సంస్థలను తీసుకుంటామని చెప్పి అఫీషియల్గా వాళ్ళు రిలీజ్ చేసింది. అది కాకుండా
ఇంకొక 22,000 కోట్లు తీసుకుంటారు, 23,000 మొత్తం 52,000 కోట్లు అమరావతి కోసం తేవాలని చెప్పి. అంటే అది కూడా తీసుకోవడానికి సిఆర్డీఏకి అనుమతి, అది కూడా కలిస్తే 1,33,237 కోట్లు ఇస్తారు. 1,33,237 కోట్లు. అసలు ఏం చేశారు ఈ డబ్బులు తెచ్చి? ఒక పథకం ఇచ్చారా? అసలు ఏదన్నా ఒక కొత్త స్కీమ్లు ఏమన్నా ఇంట్రడ్యూస్ చేశారా? ఉన్న స్కీమ్లు ఏమన్నా కంటిన్యూగా ఇస్తున్నారా? అసలు ఈ అప్పులు ఇన్ని వేల అప్పులు సార్, ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా మేము అడుగుతున్నాం. అంటే దీనికి కొంతమంది చెప్పడం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సంపద పెరిగింది కదా, అవును, సంపద పెరిగినప్పుడు మీ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టి అంటే మీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి సంపద సృష్టించడం అనుకున్నారా? చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకి సంపద సృష్టించడం దాంట్లో దెయ్యం. అందుకనే ఏదైతే ఇండియా టుడే ఒక 1 కోటి రూపాయలు, రామోజీ చచ్చిపోయి నాకు సభ పెడితే దానికి 10 కోట్లు, నారా భువనేశ్వర్ గారు అటెండ్ అయ్యారని చెప్పి ఒక 7 కోట్లు, కన్సల్టెంట్లను కొత్తగా నియమించారు, ఒక్కొక్కరికి 3 లక్షలు 3.5 లక్షల శాలరీతో డిఫరెంట్ విభాగాలకు సంబంధించి వాళ్ళందరికీ. అట్లానే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లకి, నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్లకి, డీజీపీ స్పెషల్ ఫ్లైట్లకి, పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య కొంచెం స్పెషల్ ఫ్లైట్ ఇచ్చి అక్కడికి ఇక్కడ పంపిస్తున్నారు కదా, ఉస్కో వెళ్ళి మాట్లాడరా అనగానే కడప ఇంకా అక్కడ ఆయనకి స్పెషల్ ఫ్లైట్లకి, వీటన్నిటికీ దుబారా చేస్తున్నారు. అట్లానే కలెక్టర్ల మీటింగ్ అని పెడితే 200 మంది ఐఏఎస్లు 200 మంది ఉంటారు సార్. అట్లానే మీరు అన్నట్టుగా మంత్రులు మొత్తం కలిపిన 250 మంది. వీళ్ళందరూ భోజనానికి 2 రోజులు 1,20,00,000, రోజుకి 60 లక్షలు, 2 రోజులు 1,20,00,000 ఖర్చు పెట్టారు. సో ఇలా దుబారా చేయడానికి, అలా దోచేసుకోవడానికి ఎవరో అధికారులు చెప్పారంట జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి 3,200 రూపాయలు జర్నలిస్ట్ ప్లేట్, మీరు తిన్న ప్లేట్ ఖర్చు ఎంతో తెలుసా? మీరు భోజనం చేశారు కదా, 3,200 రూపాయలు అన్నారంట. 3,200 రూపాయలు భోజనం జర్నలిస్టులకి. భోజనం అదే కదా సార్, ఒక ప్లేట్ లో భోజనం అదే 3,200 రూపాయలు అని. అంటే ఆ భోజనం ఎట్లుందంటే మనం విజయవాడ వరదల్లో చూసాం కదా సార్, పాపం బాధితులు ప్లేట్లో పేపర్ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ డిస్పోజల్ పేపర్ ప్లేట్లో పట్టుకొని ఆ వరదలో నడిచి వెళ్తున్నట్టుగా అంటే దానికి 320 రూపాయలు వేశారు కదా. సో ఈసారి పేపర్ ప్లేట్ కాకుండా కాదు కదా సార్, ఈసారి పేపర్ ప్లేట్ కాకుండా మామూలుగా మనం ఫంక్షన్ హాల్లో వాడతారు కదా ప్లేట్లు, ఆ ప్లేట్ పెట్టుంటారు. అందుకని 3,200 కోట్లు వేస్తుంటారు, 3,200 రూపాయలు వేస్తుంటారు ఒక ప్లేట్. సో ఇప్పుడు చెప్పండి, ఆర్థిక ఎమర్జెన్సీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడుందా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడుందా? ఎందుకంటే ప్రస్తుత ఉప సభాపతి ఎవరైతే ఉప స్పీకర్, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి లేఖ రాశాడు సార్. ఆర్టికల్ 360 ఉపయోగించండి, ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి ఈయన ప్లస్ పురంధేశ్వర మేడము వీళ్ళందరూ కలిసి అసలు ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది, బ్యాంకులకు కూడా లేఖ రాశారు సార్ అప్పులే వద్దని. మా క్యారెక్టర్ అది కాదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ అది కాదు. మీరు బ్యాంకులకు లేఖ రాసి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు రావద్దని చెప్పి లేఖ రాశారు. ఏది పేదవాడికి మేము ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తా, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ మేమన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే దానికి వద్దు అని చెప్పి మీరు వెళ్ళి లేఖ రాశారు. కానీ ఈరోజు మీరు ఒక్క పథకం పెట్టకుండా ఇవన్నీ దుబారా చేస్తా ఎవరికి ఖర్చు పెట్టారని అడుగుతున్నా. 7 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాట రాశారు సార్. ఎవరు? ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఎట్లా ఉంటుందని చెప్పి, ఇప్పుడు అప్పులు అంశం వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఒక్క నిమిషం ప్రస్తావించాలి ఖచ్చితంగా. ఆయన రాసి ఆయన పాట ఒక్క నిమిషం వినండి సార్, చాలా బాగుంటుంది. ఒక్క నిమిషం 20 సెకండ్లోనే పాట. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఏం చెబుతాడు? ఎన్నికల ముందు నేను సంపద సృష్టిస్తానంటాడు. ఎన్నికలు అయిపోయినా ఆయన సంపద ఆయన సృష్టించుకుంటా రాష్ట్ర ప్రజలను ఎత్తిన ఎలాంటి భారాలు వేస్తాడు, ఎలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అని 7 ఏళ్ల క్రితం అంటే 2014-19 అధికారంలో ఉన్నప్పుడు అదే చేశాడు. మళ్ళీ ప్రజలు ఈవీఎంలో ఏదో కళ్ళకి ఆ పిక్చర్ కనిపిస్తుంది. అతను ఎప్పుడు పాడారో తెలియదు కానీ 2018లోనే పాడాడు అతను పాట, 2018 సమయంలోనే పాడాడు ఆ పాట. రైట్. కొత్త సంవత్సరం రాబోతోంది మరికొన్ని గంటల్లోనే, 2025. అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఏదో ఒకటి ఇలా చేయాలి అలా చేయాలని నిర్ణయాలు ఉంటాయి. మరి రిచెస్ట్ సీఎం, అప్పుల మీద అప్పులు చేస్తున్నటువంటి సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అని ఒక్కసారి పరిశీలించినప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి రెజల్యూషన్స్ ఒకసారి స్క్రీన్ పైన పెట్టండి. రిచెస్ట్ సీఎం రెజల్యూషన్స్ 2025. కనీసం 8 లక్షల పింఛన్లకు కోత పెట్టాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కోత పెట్టడానికి సంబంధించి కమిటీలు వేసి దాన్ని ఏమంటారు, కొన్ని జిల్లాల్లో కొన్ని శాంపుల్స్ తీసుకొని చేస్తున్నారట. పండుటాకులపై పగబట్టాలి. ఓకే. నెంబర్ 2, 8 లక్షల పింఛన్లు. నెక్స్ట్, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ఎత్తేయాలి, నారాయణ లాంటి కార్పొరేట్కు తాకట్టు పెట్టాలి.
పోర్టులు, మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇవన్నీ కడుతున్నది. 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, వీటిని ప్రైవేటీకరించాలి, అక్రమంగా అందిన కాడికి దోచుకోవాలి. ఇవి తీర్మానాలు. సచివాలయ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేయాలి, జగన్ ముద్ర లేకుండా చేయాలి. మీరు 2025లో ఇవన్నీ చూడబోతున్నారు. మీరు చూడబోయేవి ఏడాదిలో 2 లక్షల కోట్లు అప్పులు సృష్టించాలి, సొంత ఆస్తులు పెంచుకోవాలి. సూపర్ 6లో ఏ ఒక్క పథకానికి పైసా ఇవ్వకూడదు, ఓటేసిన వారిని నిలువున ముంచేయాలి. ఇసుక, మద్యం పేరిట వీలైనంత దోచేయాలి, ప్రపంచంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా ఎదగాలి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసుల తీవ్రత పెంచాలి, కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగించాలి. డైవర్షన్ పాలిటిక్స్ కంటిన్యూ చేయాలి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలి. సార్, రెజల్యూషన్స్ అని కొన్ని ఊహాజనితంగా నేనే చెప్తున్నాను, అతిశయోక్తో ఊహాజనితంగానో ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితి, ఈ 6 నెలల్లో చూసిన పరిస్థితి 2025లో కంటిన్యూ కాదా? ఇప్పుడు పింఛన్లు తీసేయడానికి ఆల్రెడీ ఏదో కొన్ని జిల్లాలను శాంపుల్స్గా తీసుకొని అక్కడ ఏరువేతలు మొదలయ్యాయి. ఒక్క సూపర్ 6 పథకం రాలేదు. ఇంతకు ముందు మీరు చెప్పిందే, ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా సరే, ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు చేసినా సరే, ఈ రోజుకు ఒక్క పథకం ఏమీ లేదు. రేపు మాత్రం ఏమిస్తారు? అదే కదా రాబోతుంది, అదే అప్పు కదా రాబోతుంది. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? బేసిక్గా ఒక మీడియాగా మీకున్న అంచనాలు, మీడియా బాధ్యత, నేను అందుకు ఓపెన్ గానే చెప్పాను, దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కూడా ఎలా ఉంటుంది, ఎస్, ఆ మీడియాకి ఆ స్వేచ్ఛ ఉంటుంది, ఆ బాధ్యత కూడా నో డౌట్ ఎట్ ఆల్ కాలం నిర్ణయిస్తుంది ఏం జరుగుతుందని. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నూతన రెజల్యూషన్ అలా ఉంటుందో ఆయన ఏం చేసుకున్నా నాకు తెలియదు, కానీ ఏం చేస్తే బెటర్. 6 నెలలు 7 నెలలు మీరు పరిపాలించారు, మీకు ఇప్పటికైనా అర్థం చేసుకొని జగన్ నామస్మరణ ఆపేసి మీ ప్రాధాన్యతల బాధ్యత గుర్తించుకుంటే మంచిది. 24 గంటలు జగన్, దేనికైనా సరే జగన్మోహన్ రెడ్డి కారణం అని నెపం నెట్టేసేసి తప్పించుకుందాం అనే ధోరణి ఇంకైనా ఫుల్ స్టాప్ పెట్టండి. తప్పులు చేసిన చర్యలు తీసుకోండి, కానీ 24 ఏ దానికైనా జగన్ కారణం అని చెప్పేసి నెట్టేసి మనం తప్పించుకుందాం అంటే కుదరదు. ఒకవేళ మీరు చేయలేని పనిని చేయలేని ఒప్పుకోండి, లేదా చేయగలిగింది చేస్తానని చెప్పండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. అలా కాకుండా చేయలేని పనిని గత ప్రభుత్వానికి చేసే పని నా ఖాతాలో వేసుకుంటాను అనే పద్ధతులు మానేయండి కొత్త సంవత్సరాల్లోనైనా. మూడోది అతి ముఖ్యమైనది, ఆచరణ సాధ్యంగాని మాటలు ముగించండి. ఎన్నికల ముందేదో చెప్పినారు, ఇప్పుడు కూడా ఆచరణ కాని మాటలు. ఇప్పుడు ఉదాహరణకు గేమ్ చేంజర్ అనే సినిమా వస్తా ఉంది కదా, ఈ గేమ్ చేంజర్ సినిమా బాగా ఉందనేసి రాయలసీమలో ప్రాజెక్ట్ ఆ పేరు పెట్టేసి గోదావరి నుంచి పోలవరం నుంచి బనకచెర్ల అసలు ప్రాజెక్టే కాదు, బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్, నీళ్లు డైవర్ట్ చేసే ఏరియా, దానికి ప్రాజెక్ట్ అని పేరు పెట్టి అది గేమ్ చేంజర్ అని పేరు పెట్టే. ఈ రోజు సినిమా గేమ్ చేంజర్, అంత ముందు ఇంకొకటి, అంటే ఏ సినిమా వస్తే ఆ సినిమా పేర్లు పెట్టేయడం. కాబట్టి పుష్ప పేరు పెట్ట సంతోషం, ఎర్రచందనం వేలం వేయాలంటే ఇప్పటికే చాలా పేరు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే, ఆచరణ సాధ్యంగానే మాటలు చెప్పి చేయాల్సిన పనులు పక్కన పెట్టద్దండి. రెండోది, పోలవరానికి సంబంధించి కూడా సాధ్యాసాధ్యాలు దృష్టిలో పెట్టి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చే పని చేయండి. అన్నిటికన్నా మించి అమరావతి పేరుతో అప్పులు చేసే ముందు హక్కుగా రావాల్సిన, చట్టబద్ధంగా రావాల్సిన డబ్బులు ఫస్ట్ తీసుకొని తర్వాత అప్పులకు పోండి. అమరావతి విషయంలో మళ్ళీ ఊహల్లోకి వెళ్లకుండా ప్రాక్టికల్ గా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పరిమితమైన బాధ్యతగా ఉండండి. అన్ని ప్రాంతాలను సమానంగా చూడండి. ఆ రెజల్యూషన్ చంద్రబాబు గారు తీసుకుంటే రాష్ట్రానికి మంచిది, తెలుగుదేశానికి మంచిది. వారు ఏం చేస్తారనేది ఇంక మనం వెయిట్ చేయాలి. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, సచివాలయ వ్యవస్థ, నేను చెప్పినటువంటి 10 పాయింట్లలో ఒకటి సచివాలయ వ్యవస్థ ఉంది, పింఛన్ల కోత ఉంది, తర్వాత మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ ఉంది, పోర్టుల ప్రైవేటీకరణ ఉంది, సూపర్ 6కి ఏమాత్రం ₹1 కూడా ఇవ్వరు, ఒక్క పథకాన్ని కూడా అమలు చేయరని ఉంది, ఇంగ్లీష్ మీడియం తీసేస్తారని ఉంది. ఏమైనా ఇందులో అనుమానాలు ఏమైనా ఉన్నాయా 2025లో జరగబోయేవి ఇవే అంటే? మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని డిలీట్ చేసేస్తారు. మీరు వాటి గురించి మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఒకటి. రెండోది వచ్చేసి, మంచిగా ఉన్న వాటిని ఆయన ఎప్పుడు కూడా ఫాలో కారు. ఓకే, ఇప్పుడు మీరు హాస్పిటల్స్ ని లేకపోతే మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతున్నాం అనే విషయం తీసి పక్కన పెడితే, ఇవాళ రోజున చాలా హాస్పిటల్స్ లో దూదికి కూడా దిక్కు లేదు అని చెప్పి స్వయంగా ఆంధ్రజ్యోతి, ఈనాడులో వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ అటకెక్కిచ్చేశారండి. ఆరోగ్యశ్రీ
దాదాపు 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నాం అనే సంకేతాలు ఇచ్చేశారు. సో మీరు పేదవాడికి ఖచ్చితంగా దూరంగా వెళ్ళే ప్రభుత్వమే ఇది. చంద్రబాబు నాయుడు గారు ఇంకో పురుషోత్తమ అన్న మాట్లాడతా ఏమంటారంటే సినిమా పేర్లు పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు సినిమా పేర్లు లేకపోతే పబ్లిక్ కోసం కొత్తగా పేర్లు పెట్టడం అనేది వాళ్ళ కొత్త కాదు. ప్రతిసారి ఇప్పుడు గేమ్ చేంజర్ అని ఇప్పుడు పెట్టారు, రేపు ఇంకోటి ఏదైనా డాకు మహారాజ్ లాంటిది ఏదో సినిమా వస్తే అది కూడా పెట్టేస్తారు. సో అందులో మొహమాటం పడరు. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా మీరు గమనించాల్సిందంటే ఈ అప్పుల్లో ఒక తరో ఎక్సర్సైజ్ చేస్తున్నాం అండి. ఏంటంటే మనం వడ్డీ ఆర్బీఐ నుంచి తీసుకొచ్చే అప్పులు అందరూ కూడా 7 నుంచి 10 సంవత్సరాల్లో తీర్చే విధంగా తీసుకొస్తుంటే మనం 10 నుంచి 15 సంవత్సరాలకు కూడా వెళ్తున్నాం. ఇది ఒక చాలా అలార్మింగ్ సిచ్యుయేషన్ ఒకటి. రెండోది వచ్చేసేటప్పటికి వడ్డీ రేట్లు కూడా అందరూ కూడా 6.8 నుంచి 7.13, 7.14 ఉంటే మంది ఖచ్చితంగా 0.1%, 0.2% ఎక్కువ పెట్టి వడ్డీలు తీసుకొస్తున్న పరిస్థితి మన ఈ గత 4-5 నెలల నుంచి కొంచెం గట్టిగా కనపడతా ఉంది. సో ఈ బడ్జెట్ అనేది ఏంటంటే రాను ముందుకెళ్ళిపోతా ఉంటుంది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి తీసుకొచ్చే అప్పు ఏదైతే ఉందో దాన్ని MICR అంటారు. అంటే ఏంటంటే మంత్లీ వాళ్ళు ఏ రేట్ అయితే ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తారో ఆ రేట్ ప్రకారం ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయటం వలన వారం నెలకు వచ్చేసి ఒక 200 కోట్లు 300 కోట్లు ఎక్స్ట్రా పెడితే దాని ప్రభావం ఏమవుతుందంటే మనం ఒక పథకానికి కట్ చేయడానికి వెళ్ళిపోతాం. సో జగన్ గారు కానీ లేకపోతే ఇప్పుడు మనకి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 2004లో వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి రోజీ గారు చెప్పేవాళ్ళు. ఆ చంద్రబాబు నాయుడు చేసిన తలకాయ నొప్పి మాకు సరిదిద్దడానికి 8 నెలలు 9 నెలలు పట్టిందండి. 2004 నుంచి 2009 వరకు ఏ రోజు కూడా దాదాపు చాలా తక్కువ రోజులు ఓడీకి వేస్ అండ్ మీన్స్ కి వెళ్ళామండి. 95 నుంచి 2004 వరకు దాదాపు ప్రతి 3 రోజులకి 2.8 రోజులు మనం ఓడీలో గానీ వేస్ అండ్ మీన్స్ వాడుకున్న చరిత్ర నుంచి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైనాన్స్ మేనేజ్మెంట్ జరిగింది. అలాగే వడ్డీలు ఒకే ఒక నిమిషం మనం వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పర్సంటేజ్ ఆఫ్ అప్పులు ఎవరెంత అప్పులు చేశారనే దాని మీద కూడా ఎఫెక్టివ్ స్పెండింగ్స్ దాని మీద కానివ్వండి క్యాపిటల్ స్పెండింగ్స్ కానివ్వండి జగన్ గారు చేసినంత పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు. సో దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మీద పడబోతుంది. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పథకాల్లో కోత ఆల్రెడీ మీరు అన్నట్టు పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఈరోజు గ్యాస్ 3 సిలిండర్లు వాళ్ళ లెక్క ప్రకారం ఈ సంవత్సరం ఒకటే సిలిండర్ అన్నారు. దానిలో కూడా 48 గంటల్లో డబ్బులు అన్నారు కదా. ఈ రోజు తిరుపతి జిల్లాకు సంబంధించి మీరు ప్రజాశక్తిలో వచ్చింది చూడండి, 4 లక్షల మంది గ్యాస్ బుక్ చేస్తే 3 లక్షల మందికి డబ్బులు వచ్చింది, ఇంకా 1 లక్ష మందికి డబ్బులు రాలా. అంటే మనం గ్యాస్ బుక్ చేసినా 48 గంటల్లో డబ్బులు రావాలి. 40 రోజులైనా డబ్బులు రానటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి పథకానికి కోత. రేపు కొత్త సంవత్సరం కానుకగా జనవరి 1కి ఇవ్వకుండా ఫిబ్రవరి 1కి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నారు. మొన్న జనవరి 1 అన్నారు, ఒక నెల బంపర్ ఆఫర్ ఇచ్చారు మనకి. ఒక నెల బంపర్ ఆఫర్ ఇచ్చి ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆల్రెడీ జనవరి నెల నుంచి అదనంగా విద్యుత్ భారం మొన్న వేసినటువంటి విద్యుత్ ఛార్జీలు కాకుండా అదన విద్యుత్ భారం రేపు 1 తారీఖు నుంచి పడిపోతుంది 9,400 కోట్లు. అంటే మన మీద పన్నులు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆస్తులు పెంచుకోవటం, ప్రజల మీద ఏమో పన్నుల భారం వేయటం, ఇదే రేపు పొద్దున జరగబోతా ఉంది. రైట్. థ్యాంక్ యూ సార్. వెంకటరెడ్డి గారు, అవతు శ్రీధర్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.